Hi friends, welcome to our channel English Info Support. Today we are going to discuss some more important grammatical points in English grammar. Okay, let us see. The first one, identify mistakes from the following questions. Here I have given one question. Either the engineer or his mechanics failed in his duty. ఈ ప్రశ్నలో ఒక మిస్టేక్ ఉంది, ఐడెంటిఫై చేయాలి. Either the engineer or his mechanics failed in his duty. Let us go to the note point. When singular and plural nouns are joined by or nor, or means either or, nor means neither nor. When singular and plural nouns are joined by either or, neither nor, the pronouns must be plural. ఒక సింగులర్ నౌను అలాగే ఒక ప్లూరల్ నౌను కలిపి జాయిన్ చేసేటువంటి ఎయిదర్ ఆర్ నైదర్ నార్ కానీ ఉన్నట్లయితే సెంటెన్స్లో ఆ సెంటెన్స్లో ఉన్నటువంటి ప్రొనౌన్ అనేది ప్లూరల్లో ఉంటుంది. లెట్ us గో టు ది క్వశ్చన్. ఎయిదర్ ఆర్ జాయిన్ చేసేటువంటి నౌన్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంజనీర్ సింగులర్ అండ్ హీజ్ మెకానిక్స్ ఇట్ ఈజ్ ఏ ప్లూరల్ నౌన్. ఇంజనీర్ సింగులర్ నౌన్, మెకానిక్స్ అనేది ప్లూరల్ నౌన్. ఈ రెండింటిని జాయిన్ చేయడానికి ఎయిదర్ ఆర్ని యూజ్ చేయడం జరిగింది. ఇలాంటి సందర్భంలో ఈ సెంటెన్స్లో ఉన్నటువంటి ప్రొనౌన్ ఏదైతే ఉందో అది ప్లూరల్లో ఉంటుంది, బహువచనంలో ఉంటుంది. ఇక్కడ దేర్ యూజ్ చేయాలి. ఓకే, హ్యావ్ యూ అండర్స్టూడ్? లెట్ us go to the next question. సెకండ్ వన్, ఐడెంటిఫై మిస్టేక్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్. ఇక్కడ కూడా మిస్టేక్స్ని ఐడెంటిఫై చేయాలి. విచ్ లేదా వాట్ షర్ట్ డూ యూ ప్రిఫర్, ద రెడ్ వన్ ఆర్ ద బ్లూ వన్? ఇక్కడ రెండు రకాల షర్ట్స్ని ఇవ్వడం జరిగింది. ఇందులో ఏ షర్ట్ని చూజ్ చేసుకుంటావు? ఎలాంటి సందర్భంలో మనం విచ్ అనే వర్డ్ యూజ్ చేయాలా లేదా వాట్ అనే వర్డ్ని యూజ్ చేయాలనేది ఇక్కడ మనకి ప్రశ్న. వాట్ టు యూజ్ హియర్, విచ్ ఆర్ వాట్, ఏది యూజ్ చేస్తావు? లెట్ us go to the note point. You use which only in the case the alternative is clearly stated. ఆల్టర్నేటివ్ అనేది మనకి క్లియర్గా ఇచ్చినట్లయితే ఆ సందర్భంలో విచ్ అనేటువంటి వర్డ్ని యూజ్ చేయాలి. ఆల్టర్నేటివ్ అంటే ప్రశ్న చూడండి, ఇక రెడ్ వన్ ఆర్ బ్లూ వన్, ఈ రెండు అనేది ఆల్టర్నేటివ్. ఈ రెండింటిలో ఒకదాన్ని చూజ్ చేసుకోవాలి. ఎలాంటి సందర్భంలో మనం యూజ్ చేయవలసినటువంటి వర్డ్ విచ్, వాట్ అనే వర్డ్ని యూజ్ చేయకూడదు. ఓకే, లెట్ us go to the next point. థర్డ్ వన్, ఐడెంటిఫై ది మిస్టేక్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ రెండు క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఈ రెండు ప్రశ్నల్లో కూడా మనకి మిస్టేక్స్ ఉన్నాయి, చూడండి. ఫస్ట్ వన్, రోమియో అండ్ జూలియట్ లవ్డ్ వన్ అనదర్. రోమియో అండ్ జూలియట్. సెకండ్ వన్, ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ ది క్లాస్ ఆర్ ఫ్రెండ్లీ ద లవ్ ఈచ్ అదర్. ఇక్కడ రోమియో జూలియట్, ఇక్కడ ఆల్ ద స్టూడెంట్స్. సో లెట్ us go to the note point. ఈచ్ అదర్, వన్ అనదర్ ఆర్ రెసిప్రోకల్ ప్రొనౌన్స్. మనకు తెలుసు ఈచ్ అదర్, వన్ అనదర్ అనేవి రెసిప్రోకల్ ప్రొనౌన్స్. ఈచ్ అదర్ రిఫర్స్ టు టూ పర్సన్స్. ఈచ్ అదర్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఈచ్ అదర్ అనేది టూ పర్సన్స్ మాత్రమే ఉన్నప్పుడు ఈచ్ అదర్ని మనం యూజ్ చేయాలి. వన్ అనదర్ రిఫర్స్ టు మోర్ దెన్ టూ పర్సన్స్. టూ పర్సన్స్ కంటే ఎక్కువ పర్సన్స్ ఉన్నప్పుడు వన్ అనదర్ అనే వర్డ్ని యూజ్ చేయాలి. అండ్ మోర్ ఓవర్
each other, one another are written separately and they do not have a plural form. It is used to express mutual relationship. ఇవి మ్యూచువల్ రిలేషన్షిప్ని ఎక్స్ప్రెస్ చేస్తాయి. లెట్ us go to the question. రోమియో అండ్ జూలియట్ లవ్డ్ వన్ అనదర్. రోమియో అండ్ జూలియట్ అనేవాళ్ళు ఓన్లీ 2 పర్సన్స్ మాత్రమే ఉన్నారు. సో కాబట్టి ఈ సందర్భంలో మనం ఈచ్ అదర్ యూజ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్, ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ ది క్లాస్ అంటే మోర్ దెన్ 2 పర్సన్స్. మోర్ దెన్ 2 పర్సన్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం ఈచ్ అదర్ని యూజ్ చేయకూడదు, వన్ అనదర్ని యూజ్ చేయాలి. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ నోట్ పాయింట్. హ్యావ్ యూ అండర్స్టూడ్? ఐ హోప్ యూ అండర్స్టూడ్. లెట్ us go to the next one. Fourth one, identify the mistakes from the following questions. The first sentence, the class has met its substitute teacher. The class has met its substitute teacher. ఫస్ట్ సెంటెన్స్ చూసుకుంటే తరగతి తన ప్రత్యామ్నాయ ఉపాధ్యాయుడిని కలుసుకుంది. సెకండ్ వన్, ద జ్యూరీ గేవ్ ఇట్స్ వెర్డిక్ట్. ఇక జ్యూరీ తన తీర్పుని ఇవ్వడం జరిగింది. సో లెట్ us go to the note point. When pronoun stands for a collective noun, pronoun అనేది కలెక్టివ్ నౌన్ అయినట్లయితే when pronoun stands for a collective noun, it must be singular. ప్రనౌను కలెక్టివ్ నౌన్ని సూచిస్తుంటే సో ఆ ప్రనౌన్ అనేది సింగులర్లో ఉండాలి. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, అండ్ ఇన్ ది న్యూటర్ జెండర్, ఆ ప్రనౌన్ అనేది ఎలా ఉండాలి అంటే న్యూటర్ జెండర్లో ఉండాలి. ఇఫ్ ద కలెక్టివ్ నౌన్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ హోల్ వెన్ ఇట్ రిఫర్స్ టు ఏ గ్రూప్ యాజ్ ఎ యూనిట్. కలెక్టివ్ నౌన్ అనేది ఇక్కడ ప్రనౌన్ అనేది కలెక్టివ్ నౌన్ అయ్యి ఈ కలెక్టివ్ నౌన్ అనేది ఒక మొత్తాన్ని సూచిస్తుంటే, అంటే వెన్ ఇట్ రెఫర్స్ టు గ్రూప్, ఒక గ్రూప్ మొత్తాన్ని ఒక యూనిట్గా సూచిస్తుంటే, ఒక గ్రూప్ మొత్తాన్ని ఒక యూనిట్గా కలెక్టివ్ నౌన్ అనేది సూచిస్తే ఆ కలెక్టివ్ నౌన్ ప్రనౌన్ అయినట్లయితే ఆ ప్రనౌన్ అనేది సింగులర్లో ఉండాలి, అది న్యూటర్ జెండర్లో ఉండాలి. దిస్ ఈజ్ ద నోట్ పాయింట్. లెట్ us go to the క్వశ్చన్. ద క్లాస్, ఇక్కడ ద క్లాస్ అనేది ఏమవుతుంది అంటే కలెక్టివ్ నౌన్ అవుతుంది. సో హ్యాజ్ మెట్ ఇట్స్ సబ్స్టిట్యూట్ టీచర్, ఇట్స్ అనేది ప్రనౌన్ అవుతుంది. ఇది సింగులర్లో ఉంది, ఇక్కడ సింగులర్లో ఉంది, ద సేమ్ టైం న్యూటర్ జెండర్లో ఉంది. ఈ సెంటెన్స్ రైట్. నెక్స్ట్, ద జ్యూరీ గేవ్ ఇట్స్ వెర్డిక్ట్. ద జ్యూరీ అనేది కలెక్టివ్ నౌన్, ద జ్యూరీ అనేది కలెక్టివ్ నౌన్. ఇదేమవుతుందంటే న్యూటర్ జెండర్లో ఉంది. దిస్ ఈజ్ ద నోట్ పాయింట్. నెక్స్ట్, thank you for watching my video. If you like it, please like and subscribe my channel. Thank you very much.